తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువకాసం పథకం కింద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే కార్పొరేషన్ లోన్ల కింద ప్రభుత్వం సబ్సిడీతో కూడిన లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ మంగళవారం రోజున ఈ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ కార్పొరేషన్ లోన్లు అనేవి వస్తాయి. అలాగే 50,000 లోపు ఎవరైనా రుణం తీసుకుంటే అంటే 50,000 లోపు ప్రాజెక్ట్ కోసం రుణం అయితే తీసుకుంటే వారికి 100% సబ్సిడీ అయితే ఇస్తామని చెప్పింది. ఎవరైతే నిస్సహాయత అంటే పెట్టుబడి కోసం ప్రయత్నం చేస్తారో వారికి ₹1,00,000 వరకు అయితే లోన్లు ఇచ్చి అవి కూడా 100% వరకు మాఫీని చేయనుంది. ఇందులో మొత్తం యూనిట్లలో 25% మహిళలకైతే ఇచ్చారు. అందులో వితంతువులకి, ఒంటరి మహిళకి ప్రాధాన్యం ఇచ్చారు. దివ్యాంగులకు వచ్చేసి 5% వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఈ పథకాన్ని 3 కేటగిరీలుగా విడుదల చేశారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1 లోకి వచ్చేసరికి 50,000 నుంచి 1,00,000 ఉంటుంది. కేటగిరీ 2 లోకి వచ్చేసరికి 1,00,000 నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. కేటగిరీ 3 లోకి వచ్చేసరికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు బెనిఫిట్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇందులో కేటగిరీ 1 లోకి వచ్చేసరికి 100%కి సబ్సిడీ అనేది ఇస్తారు. అలాగే కేటగిరీ 2 లో 90% ఉంటుంది. కేటగిరీ 3 లోకి వచ్చేసరికి 70% వరకు సబ్సిడీ అనేది కల్పిస్తుంది. ఒకే గ్రామంలో ఒకే యూనిట్ ని 2 వ్యక్తులు కనుక పెట్టాలి అనుకుంటే అలా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోనైతే తెలియజేసింది. ఈ పథకానికి మార్చి 15 నుంచి ఏప్రిల్ 6 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పథకాన్ని జూన్ 2వ తారీఖున యూనిట్లకు సంబంధించి పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ స్కీమ్ గురించి మరింత సమాచారాన్ని మన వెబ్సైట్ లో అయితే పొందుపరిచాము. వెబ్సైట్ లింక్ అనేది బయోలో ఉంది. అక్కడ నుంచి మీరు మరిన్ని స్కీమ్ల గురించి తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ప్రవేశపెట్టిన రాజీవ్ యువకాసం పథకం కింద 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అయితే కార్పొరేషన్